ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరపున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి. అయితే మొత్తం పంటను కొనేమని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలు పడదు. కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి. దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో మద్దతు ధర ప్రకటించారో కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు. మీరు ఎప్పుడైతే కొనడానికి ముందుకు రాదో ప్రభుత్వం రాదో ఏ పంటకైనా కూడా నాకు కూడా అనుభవం ఉంది. ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించినప్పుడు మొక్కజొన్నకు కానీ వరికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను డిఆర్డీఏ పీడీగా ఉండి కొన్న సందర్భం ఉంది. ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో కొనడం స్టార్ట్ చేస్తామో సంచులు అవన్నీ ఇచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి. అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. మీరు మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ, అంతేకాకుండా సూపర్ 6లో భాగంగా మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ చెప్పారో 20,000 రూపాయలు అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 6 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి, గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు. పంట నష్టం జరిగితేనో వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని 3,000 రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మేము వస్తారనగా ఆ సూపర్ 6 అనే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో నుంచి 6 నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా, రైతులకు మోసం చేయకుండా మీరు ఇప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతా ఉన్నాం.